అమ్మా ఓరి నాయను ఔరంగాబాద్ 271 అంట గైస్ ఇక్కడ నుంచి. దేవుడా మొత్తం సింగిల్ వేనే ఉంది అసలు. పిచ్చి లేపిస్తుంది అబ్బా ఈ హైవే మాత్రం. నేను అంటే నాకు షిర్డీకి మొత్తం 3 రూట్స్ చూపించింది, దాంట్లో ఏ తక్కువ ఉందో అది పెట్టుకున్నా. అబ్బా అది పెట్టుకుంటే ఏమో ఇగో మొత్తం ఇట్లాంటి రూట్లో చూపిస్తుంది. మరి అసలు మరి షిర్డీకి హైవే ఉందో లేదో అర్థం కావట్లేదు నాకు. అబ్బా డోల్ వెళ్ళిపోతుంది గైస్ సీరియస్లీ. ఇది ఊరు వచ్చిందమ్మా మొత్తానికి అయితే ఫైనల్లీ. ఇక్కడి నుంచి అయినా హైవే వస్తుందేమో అని ఆశపడుతున్నా. రాదు, ఎందుకు వస్తుంది అసలు మనకి? సోలాపూర్ టచ్ అయిందా లేకపోతే వెళ్ళిపోయిందా సోలాపూర్? నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. అసలు మనం సోలాపూర్లోకి వెళ్ళామా లేదా కూడా అర్థం కావట్లేదు నాకు. ఓ మై గాడ్, లేకపోతే ఇదే సోలాపూరా? చూద్దామండి కొంచెం ముందుకెళ్ళాక. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్లు నా కోసం పెట్టినట్టున్నారు వీడు. ఎన్ని స్పీడ్ బ్రేకర్లా! నేను ఎటు పోయినా సరే నాకు స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉన్నాయి అబ్బా. వామ్మో, ఓ ఇది తుల్జాపూర్. ఓకే ఓకే గైస్, ఈ ఊరి పేరు తుల్జాపూర్ అంట. యా ఏందిరా అది? ఓకే, వెల్కమ్ టు తుల్జాపూర్ అంటేనా? అదేలే అండి. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి నేను. ఐ మీన్ స్ట్రైటే. లెఫ్ట్ సైడ్ సోలాపూర్ అనుకుంటా మేబీ. ఓహో అది చూడండి, బాగుంది. ఓకే ఓకే, మనం తుల్జాపూర్ ఊర్లో నుంచి వెళ్తున్నాం. ఫైనల్లీ కనీసం ఒక ఊర్లో నుంచే వెళ్తున్నాం అబ్బా, సంతోషం. దేవుడా, ఇక ఎండ బాగానే ఉంది. నేనేమో వర్షాలు పడతాయేమో అని చెప్పి మొత్తం రెయిన్ కోట్ చేసుకున్నా. ఇప్పుడు లోపల మొత్తం చెమటలు కారుతున్నాయి. ఎండ బాగానే ఉంది ఇక్కడ. మళ్ళీ హైవే ఎక్కగానే కొంచెం చల్లగా ఉంటుందిలే అండి. అది ఇవాళ ఉన్నాయి ఆటోలు. అమ్మ బాబోయ్, చేయండి అప్పుడు నెబ్బురుతుంది. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, వైజాగ్ అయిపోగానే చాలా గ్యాప్ తీసుకున్నా, అందుకే మళ్ళీ చైన్ ఎప్పుడుతుంది. అది వైజాగ్ అయితే అవ్వగానే వెంటనే ఇంకో రైకి వెళ్ళాల్సింది, తప్పు చేశా. కొంచెం వర్క్స్ వల్ల బాబాయ్ వారు కారు పైన మొత్తం గుట్కా ఊసురు. దేవుడు, మీరు నేను వారి కారు చూడండి, మొత్తం గుట్కానే కారు బయట అంతా. ఆరెంజ్ కలర్ కారు ఎంత ఎర్రగా అయింది. దేవుడా, అయిపోయిందా అప్పుడే? ఓకే, తుల్జాపూర్ ఎప్పుడే అయిపోయింది. ఓ డూలే అంట, డూలే 422 అంట. మన డూలే ఏ ఊరో ఏందో, చాలా ఉన్నాయి బా చూడాల్సినవి. ఇంకా నేనేమో అసలు ఏం సరిగ్గా కవరేజ్ చేయలేకపోతున్నా అన్నీ. అరే బాబు, అది యాక్చువల్లీ గాలి ఏమైనా తగ్గిందా అనిపిస్తుంది నాకు బైక్లో. అంటే కొంచెం అమ్మో బాబోయ్, ఈ స్పీడ్ బ్రేకర్లు అమ్మో అమ్మా. పెద్ద ఊరే ఇది తుల్జాపూర్. అరే ఫ్యామిలీ చేసుకుని రాంగ్ రూట్లో వస్తావేందో నువ్వు. అమ్మా, ఇదే అండి లాస్ట్ స్పీడ్ బ్రేకర్ నాకు తెలిసి. లేదా ఇంకా ఉన్నాయా? టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్స్ అంట. అమ్మ బాబు, ఓ ఇంకా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు.
అమ్మ దేవుడా దేవుడా, నేను చచ్చిపోతా ఈ స్పీడ్ బ్రేకర్లకి. అదేం హైవే బ్రో? అక్కడ ఏదో హైవే ఉంది గైస్, మనం హైవే ఎక్కుతామా? అమ్మయ్యా హైవే వచ్చింది. అమ్మా మొత్తం ఊరిలో నుంచి సింగిల్ వేలో నుంచి వచ్చాం మనం. దేవుడా ఫైనల్లీ హైవే వచ్చింది. ఇదే ఇంకా లాస్ట్ స్పీడ్ బ్రేకర్, అంటే హైవే ఎక్కేపుడుగా ఉంటుందిలే అండి. అరే మనం సోలాపూర్ మీద నుంచి రాలేదు మనం. ఓకే సోలాపూర్ క్రాస్ అయిపోయాం మనం. ఓకే ఔరంగాబాద్. సో మనం సోలాపూర్ నుంచి కాకుండా వేరే ఊర్లో నుంచి వచ్చాం, తుల్జాపూర్ అనే ఊర్లో నుంచి వచ్చాం, అంటే అది క్రాస్ అయిపోయాం మనం. నైస్, అర్థమైంది ఇప్పుడు. మనకి సోలాపూర్ బోర్డే కనిపించలేదు అసలు. అంటే కొంచెం దూరం వరకు నాకు సోలాపూర్ బోర్డు కనిపించింది, దాని తర్వాత నుంచి నాకు ఇంకా కనిపించలే. మొత్తం సింగిల్ వే అయిపోయింది. అది నేను మాత్రం మ్యాప్ని ఫాలో చేసుకుంటూ వస్తున్నా. అమ్మయ్య హైవే వచ్చింది. ఓ విండ్ మిల్స్ చూడండి, విండ్ మిల్స్ అవి ఆన్లో లేవు, అవి తిరగట్లేదు, ఆఫ్లో ఉన్నాయి ఎందుకో మరి. అరే ఒక్క విండ్ మిల్ కూడా తిరగట్లేదు అబ్బా. మేబీ గాలి ఉంది బాగానే, మరి ఎందుకు అని తిరగట్లేదు? గాలి బాగానే వస్తుంది, మరి ఎందుకో అవి తిరగట్లేదు. బాగున్నాయి విండ్ మిల్స్. అదిగో నాకు అదిగో ఆ ఒక్క విండ్ మిల్ తిరుగుతుంది అక్కడ, అదొక తిరుగుతుంది. ఇది అది లైట్గా ఏరో అట్లా తిరుగుతుంది, అది మాత్రం బాగా తిరుగుతుంది ఫాస్ట్గా. సూపర్. ఓకే వెళ్తానే ఉండాలి. అదిగోండి ఇప్పుడు రెండు బాగా తిరుగుతున్నాయి, రెండు గాలి బాగా వస్తున్నాయి. అంటే విండ్ మిల్స్ కూడా ఏమైనా ఆన్ ఆఫ్ బటన్ అలా ఉంటుందా, లేకపోతే గాలి అంటే బేసిక్గా గాలికే కదా తిరిగేది అది? మేబీ కావచ్చు. అది చూడండి అంత అది బాగా తిరుగుతుంది, కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది ఆ విండ్ మిల్. అది ఓ నా లెఫ్ట్లో కూడా ఉంది. షూట్ ఇదిగోండి నా లెఫ్ట్లో, అదేం తిరగట్లేదు, అది రైట్లో తిరుగుతుంది. అయ్య బాబోయ్ ఇదేంటి మా ఇంత దగ్గరగా ఉన్నాయి విండ్ మిల్లు. వెళ్ళొచ్చా విండ్ మిల్లుకి? సూపర్ ఉంది విండ్ మిల్, అసలు చాలా పెద్దగా ఉన్నాయి అబ్బా. ఇవన్నీ అది బాగా తిరుగుతుంది విండ్ మిల్. సార్ మనం మ్యాప్ చూసుకో. ఓకేలే. అమ్మో నేను మళ్ళీ భయపడ్డా గోదే మిస్ అయ్యాము అని. ఓకే जन्म से मिल उठते हैं
जाते हैं दिल हमको कभी समझाता है हम दिल को कभी समझाते हैं యా గైస్ టోల్ నెంబర్ 5 మనం ఉస్మానాబాద్ దాటిన ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా. యా దాని తర్వాత వి గాట్ టోల్ గేట్ నెంబర్ 5 అది గైస్. వెదర్ బాగానే ఉంది, వర్షం అయితే ఏం పడట్లేదు ఇప్పుడు దాకా. ఆల్ గుడ్, బాగానే ఉంది. టోల్ గేట్ పెద్దగా ఉంది, చాలా బాగుంది. యా అమ్మ టోల్ గేట్ నంబర్ 5. బాయ్ బాయ్. ఓహో కాప్స్ పుల్లింగ్ అనమాట. హియర్ కాప్స్ పట్టుకుంటున్నారు దేవుడా. నైస్ నైస్ నైస్. మ్యాక్సిమం నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు గైస్, ఐఎమ్ సో సారీ. అక్కడెక్కడో చూసిన ట్రైన్ ట్రాక్ ఇక్కడ దాకా వచ్చింది, మనతో ఫాలో అయింది. నైస్. ఓ ఇలా స్టేషన్ ఉంది ఇక్కడ పక్కన, రైట్ సైడ్లో స్టేషన్ ఉంది అదిగోండి. ఓకే ఓకే. ఊరి నాయను ఏంటి గాలి దంచి కొడుతుంది. లైక్ నేను ఇంకా 40 వెళ్ళాలి నాకు తెలిసి. అంతేలేండి 40-30 వెళ్తే తప్ప నా వాయిస్ మీకు వినిపిదు. అంకల్ వాట్ ఈస్ దిస్? ఇది హైవేలో వెళ్తూ ఉంటే పక్కన ఏదో ఒక ఊరు వస్తూనే ఉంటుంది. అది 4912 అది వారు హిందీలో పవర్ అని మార్చేసుకుండు. గుడ్ 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 జాబ్. బాబా అది చూడండి, మొత్తం ఆఫ్ రోడింగ్ చేసి వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా మురికి ఉంది కార్ అంతా. వైట్ స్కార్పియో మొత్తం బ్రౌన్ వేసి అయిపోయింది. ముందు కార్ కూడా టవేరా. ఇదిగోండి ఔరంగాబాద్ 232, డూలే 371, ఎల్లోరా కేవ్స్ 316. అదేంటి బ్రో షిర్డీ అది? ఎల్లోరా కేవ్స్. ఓ మెల్లగా బ్రో. బాబా ఏమీ లేదు, మొత్తం ఖాళీ, అంతా ఖాళీ రోడ్డు అది గైస్. సో మనకి మొత్తం 5 ఉన్నాయన్నమాట టోల్ గేట్స్, హైదరాబాద్ టు షిర్డీ. అక్కలు చెల్లెళ్ళు ఇద్దరు మళ్ళీ ఊరు వచ్చింది, చిన్న ఊరు బర్షి అంట, రామలింగ్ మందిర్ బర్షి. బాగానే ఉన్నాయి అబ్బాయి ఊర్లు ఇక్కడ.
అవు అదే నా రామలింగ్ మందిర్ అంటే, అదిగోండి కనిపిస్తుందా? యా, రామలింగ్ మందిర్. చాలా బాగుంది. అమ్మో వర్షం పడుతుంది అనుకో. ఓ బాబోయ్, మొత్తం గాలికి లెగిస్తున్నాయి అన్ని పైకి పైకి. చూడండి మొత్తం ఇలా కొద్దికెళ్ళిపోతున్నాయి గాలికి. వర్షం పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి. మనం తొందరగా కవర్ చేస్తే ఈ రోడ్ని వీఆర్ సేఫ్. అండ్ గైస్, I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away.